కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, పేదల ఇళ్ల స్థలాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. అని ఒక రాయించుకోవాలి. రాసిన తర్వాత ఇప్పుడే ఎవరు ఎన్ని చేయాలి, మీరెవరు, మీకే సంబంధం వాళ్ళతో మీరు కొనుక్కుంటున్నారా? కొనుక్కోవాలంటే మీకే తగ్గప్పుడు కదా. ఊళ్ళైతే ఓకే స్వార్థితం కాబట్టి ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కానీ సార్ మాది పెద్ద కాకర మండలం ఎన్నికల గ్రామం, మాది మేము దంగాలం, ఉడికి దంగాలం. 50 సంవత్సరాలు బట్టి ఏరే వాళ్ళ చోట్లలో ఉంటున్నాం సార్. అయితే మేము చాలా సంవత్సరాలు మట్టి ఉన్నాం. వాళ్ళు పాపం ఎప్పటికీ లెమ్మని అడగలే. మరి మాకు జగన్ అన్నప్పుడు గెలిచినప్పుడు పార్టీ ఇల్లు చూపిస్తామని అడిగి ఎత్తుకెళ్ళారు. వాళ్ళు ఏమన్నారు, అయిపోయిన తర్వాత మమ్మల్ని వాళ్ళందరూ చూసి మీరు ఖాళీ చేయమన్నారు. అంటే ఒక 15 ఇల్లు దాకా ఖాళీ చేశారు వాళ్ళు. ఒక్కొక్కరు వస్తారు, ఇక అందరూ ఇల్లు ఖాళీ చేయాలి. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఎక్కడ స్థలం లేదు. మా పిల్లలందరూ చదువుకుంటారు, హైస్కూల్ వెనకాలి మా ఇల్లు కాదు. మేము ఎటు పోలేక మాకు స్థలాలు లేవు. వర్షాలు వచ్చి ఇల్లు మునిగిపోయి పాములు కూడా వచ్చినాయి. ఒక ఆమె కాటేసి చచ్చిపోయింది ఒక ఆమె. అట్లా కాడ ఇన్ని సంవత్సరాల మట్టి నీరు కొనుక్కొని మరి వాడుకోవడానికి నీళ్ళు లేకపోయినా ఎన్నో బాధపడుకుంటే ఉన్నాం. మా ఊరు నమ్ముకొని మాకు ఇంతవరకు స్థలాలు లేవు. మాకు స్థలాలు కావాలని మరి ఇక్కడికి వచ్చాం. మాకు స్థలాలు కావాలి. బేరాలకు వెళ్తాం. అయితే మాకు స్థలాలు అనేది ఇంతవరకు లేవు సార్. మాకు జగన్ ఇచ్చారని అక్కడ చూపిస్తే వెళ్ళాము. అక్కడ వాళ్ళు కూడా రైతులు తిరగబడి మేము ఇవ్వము, మా పొలాలు ఇవ్వమని అన్నారు. కేసు వేసారు. వేసినా కూడా మేము ఎట్ట ఉంటే ఉన్న స్థలాల్లోనే ఉంటే నిన్న వచ్చి ఆల్రెడీ 3 ఇల్లులు పీకేశారు. ట్రైన్తో కూడా పీకేశారు. చర్చి రోడ్డు మీద ఉంటే చర్చి కూల కొట్టేశారు. కరెంటు ఉండదు సార్. పాములు వస్తుంటాయి. చిమ్మ చీకట్లో పిల్లలు వేసుకుని ఉంటాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా అప్పటి వరకే 4 రోజుల వరకే చెబుతారు, వెళ్ళిపోతారు. మమ్మల్ని అసలు పట్టించుకోరు ఎవరు. పట్టించుకోకుండా కరెంటు లేకపోయినా నీళ్ళు కొనుక్కోవటం, కరెంటు ఆ లైన్ల మీద వేసుకున్నా కూడా లైన్ల వాళ్ళు ఒప్పుకోరు. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం. లాస్ట్కి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాం అర్జీ పెట్టుకోవటానికి, మా బాధలు చెప్పుకోవటానికి. మాకు దయచేసి స్థలాలు ఇప్పించండి అందరూ.